హాయ్ అండి. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్‌లోకి కొంచెం లైట్‌గా ఆయిలేసి అలా కలపాలండి. ఇప్పుడు మనం చిటికెడు కారము, చిటికెడు పసుపు తీసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలపాలండి. కాస్త చికెన్ మసాలా, గరం మసాలా తీసుకొని మనం కలిపి పెట్టుకోవాలండి. మనం తీసుకున్న మసాలా అన్నీ బాగా చికెన్‌కి 2 నిమిషాలు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే బాగా చికెన్ మ్యాగ్నేట్ అవుతుంది. ఇప్పుడు మనం మండుతున్న పొయ్యి మీద తప్పాలనేది తగినంత ఆయిల్ అనేది పోసుకోవాలండి. మనం కోసి పెట్టుకున్న మిర్చి, టమోటా, ఆనియన్స్ అనేది తీసుకోవాలండి. బాగా మరుగుతున్న ఆయిల్లోకి ఆనియన్స్ వేయాలండి. తర్వాత కొంచెం మిర్చి, కరివేపాకు తీసుకొని కొంచెం అటు ఇటు తిప్పాలండి. ఇప్పుడు మనం కట్ చేసిన టమాటో పళ్ళు వేయాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అలా ఒకేసారి వేసామనుకో మనకు ఒక మీదకి ఆయిల్ అనేది చిరుతుందండి. సో మనం అనేది చిన్నగా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకో, తక్కువైనా మనం మళ్ళీ వేసుకోవచ్చు అండి. నాకు ఈ లొకేషన్లో వంట చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఈ లొకేషన్కి వచ్చామండి. మా ఫ్రెండ్ అయితే అదే పనిగా తోలుకొచ్చాడు, ఇక్కడ చేద్దామని. నేను కూడా ఓకే అన్నానండి. చికెన్ మగ్గాక కారం అనేది కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాకెట్ మొత్తము గరం మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలండి. అండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యిలోకి అనేది కొన్ని కట్టెలు అనేది మనం పెట్టాలండి. అప్పుడు పెడితే మంట బాగా వస్తుంది. మనకి చికెన్ ఇప్పుడైతే మనకి చికెన్ అనేది ఉడికిందండి. ఫైనల్గా మనకి కొత్తిమీర అని యాడ్ చేద్దామండి. రాయలసీమ చికెన్ కర్రీ రెడీ అండి. దాన్ని ఒక పట్టు పట్టేద్దామా? చికెన్ బాగా ఉడికిందండి. మంచిగా బాగా స్పైసీగా ఉందండి. అయినా రాయలసీమ చికెన్ కర్రీ అంటే స్పైసీగా ఉండాలండి. మా తమ్ముడు చాలా బాగా చేశాడు. ప్రతి ముద్దకి ఒక చికెన్ ముక్క వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి. అందరూ బాగా ఇట్లా కలిసి ఈ వాతావరణంలో తింటుంటే చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇలాంటి ప్రదేశంలో మీకు తినడం ఇష్టమైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా చేశాడండి. ముద్దకి ఒక ముక్క కలుపుకొని తింటుంటే బాబా స్వర్గమే అండి. మా తమ్ముడు ఈరోజు దుమ్ము లేపాడు అంతే. కెమెరామెన్ ఫుడ్ ఎలా ఉందో చెప్తాడు, మీరు కూడా చూడండి. ఫుడ్ సూపర్తో ఉంది. మళ్ళీ చేశాడు మా తమ్ముళ్ళందరూ, మా అన్నలందరూ సూపర్ ఎరగది.